డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. ఏపీలో లిక్కర్ స్కామ్ పైన అమిత్ షా ఎందుకు ఆరా తీస్తున్నాడు? 2 రోజుల కిందట చంద్రబాబు నాయుడు అమిత్ షాని కలిసి ఈ మద్యం కుంభకోణంలో జగన్ పాత్ర మీద చర్చించిన దానికి ఇదే పర్యవసానమా? అంటే లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి అరెస్టుని బీజేపీ కూడా సమర్థిస్తోందా, లేకపోతే దాన్ని వ్యతిరేకించే అవకాశాలు ఉన్నాయా? అసలు ఈ రోజున రాజ్ కేశరెడ్డి పాత్ర అంటే కోల్కతాలో జరిగిన ఈడీ రైడ్స్లో రాజ్ కేశరెడ్డి ఈ ఐపాక్కి మధ్య నడిచిన ఒక వ్యవహారం ట్రాన్సాక్షన్స్ బయటపడితే జగన్మోహన్ రెడ్డి మీద ఖచ్చితమైన ఆధారాలు దొరికినట్టేనా అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. 2 రోజుల కిందట చంద్రబాబు నాయుడు అమిత్ షాని కలిశాడు ఢిల్లీ వెళ్ళి. కలిసిన దాంట్లో రాజధానిని చట్టబద్ధం చేయమని కానీ లేకపోతే మిగతా అంశాలు వీటన్నిటితో పాటుగా లిక్కర్ స్కామ్లో జగన్ పాత్ర గురించి అమిత్ షాకి వివరించాడు అనే వార్త అయితే పేపర్లో వచ్చింది. కానీ దాని మీద ఫుల్ డీటెయిల్స్ ఏమీ రాలేదు. అంటే చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్న సమాచారాన్ని మొత్తాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి అందించారు. దీంతో పాటుగా ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో ఇలాంటి ఏదైనా వ్యవహారం జరిగితే అందరూ కూటమితో ఉన్నారు కాబట్టి ఒకవైపు పవన్ కళ్యాణ్కి, మరొక వైపు బీజేపీకి వివరించాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడుకు ఉంది. అంటే తాను సొంతగా ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం వల్ల ఏదైనా ఇబ్బంది జరిగితే మరి పక్క వాళ్ళకు కూడా ఇబ్బంది కదా. అలాంటిది వాళ్ళతో చర్చించి వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తీసుకున్న తరువాత ఏదైనా వెళ్తే, అంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ గురించే నేను మాట్లాడుతుంది. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అని అంటే కనుక ఇటు పవన్ కళ్యాణ్ ఒప్పుకోవాలి, అటు బీజేపీ ఒప్పుకోవాలి. బీజేపీ అనుమతి లేకుండా జగన్మోహన్ రెడ్డి అరెస్టు జరగటం కల్లా, అది సుస్పష్టం. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఈ విషయం నేను నా సొంతగా చెబుతుంది కాదు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడైన వ్యక్తి చెప్పిన ఆ అత్యంత కీలక సమాచారం ఇది. తరువాత ఆయన రాజ్యసభ సీటును వదిలేసుకొని మరి బయటకు వచ్చాడు కదా. ఆ విషయం మీకు అందరికీ తెలిసిందే, ఆయన ఎవరనేది కూడా. ఆయనే చెప్పిన మాట ఏమిటి? బీజేపీ పర్మిషన్ తోటి మేము చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసాం అని ఆ రోజున ఆయన చెప్పాడు. సరే, ఇప్పుడు కూడా దాదాపుగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరిగితే కనుక అది బీజేపీ యొక్క సహకారంతో, వాళ్ళ అనుమతితోటే జరగాలి. అందుకోసమని చంద్రబాబు నాయుడు లిక్కర్ స్కామ్ గురించిన మొత్తం సమాచారాన్ని హోంమంత్రికి కూడా వివరించడం జరిగింది. అంటే ఇప్పుడు బంతి బీజేపీ కోర్టులో ఉంది. వాళ్ళు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని అమలు చేయడానికి సంసిద్ధంగా ఉంటారు. కాకపోతే నిన్న మొన్నటి వరకు జరుగుతున్న చర్చ ఏమిటి అని అంటే, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ప్రజల్లో సింపతి పెరుగుతుందేమో అని చంద్రబాబు నాయుడు ఆలోచిస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా కుదేలైపోవటం వాళ్ళకి ఇంపార్టెంట్ తప్ప జగన్ జైలుకి వెళ్ళాలనో, జగన్ చేసిన స్కాములన్నింటినీ ఖచ్చితంగా బయట పెట్టాలనో అనే ఉద్దేశాలు అయితే వాళ్ళకేముండవు. వాళ్ళకి ప్రత్యర్థిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి బలహీన పడిపోవాలి రాజకీయంగా, అది వాళ్ళకి లాభం. అసలు యాక్చువల్గా చూస్తే అది రాజకీయంగానే కాదు, రాష్ట్ర పరంగా చూసినా కూడా అదే న్యాయం. ఎందుకంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 పార్టీలు సీఎం సీటును క్లెయిమ్ చేసుకోగలవు. ఒకటి టీడీపీ, 2 వైసీపీఏ. ఎందుకంటే జనసేన పూర్తి నిర్మాణం కాలేదు, బీజేపీ పరిస్థితి ఏమిటో తెలియదు, కాంగ్రెస్ సోదిలో కూడా లేకుండా పోయింది, వామపక్షాలు కావచ్చు, కొత్తగా వచ్చిన చిన్న చితక పార్టీలు ఏవి సీఎం సీటు దాకా రాలేవు. సీఎం సీటు దాకా రాగలిగిన 2 పార్టీలు మాత్రమే, ఒకటి టీడీపీ, రెండోది వైసీపీ. అందులో టీడీపీ కూడా ఇప్పుడు కూటమిలో ఓ పక్కన జనసేనని కలుపుకొని మరో పక్కన బీజేపీని కలుపుకొని, అంటే కేంద్రంతో సఖ్య సంబంధాలు ఉంటే తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం వల్లయ్యే పని కాదని చంద్రబాబు నాయుడు గట్టిగా నమ్మాడు. అందుకోసమే ఆయన ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే బీజేపీని కొంచెం గట్టిగానే దగ్గరికి తీసుకునే విధంగానే ఆయన ప్రవర్తించాడు. ఆయన వ్యవహార శైలి అంతా కూడా అంతే ఉంది. అందుకనే కదా టీడీపీకి మా ద్వారాలు మూసేసామని చెప్పిన అమిత్ షానే ద్వారబంధాలు ఓపెన్ చేసి రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చేశారు.
అది కాకుండా ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఈ ఎంపీ సీట్లు ఖచ్చితంగా బీజేపీకి అవసరమై కూర్చున్నాయి. ఏదో ఆంధ్రప్రదేశ్లో ఉన్న 25 సీట్లు లేకపోతే ఈరోజు కేంద్రంలో బీజేపీ లేదు. ఎందుకంటే అటు కర్ణాటకలో వాళ్ళకి కావాల్సిన సీట్లు వాళ్ళు సంపాదించుకున్నారు. యాక్చువల్గా ఒకంత ఎక్కువ వచ్చినట్టే లెక్క. అక్కడ ఖచ్చితంగా ఎన్నికలు రాబోయే సమయంలో నీటి గొడవ ఒకటి జరిగింది. ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద అయహ్య భావం వచ్చింది. ఇక తెలంగాణలో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ టోటల్గా బీజేపీకి లొంగిపోయి వాళ్ళు సాధించాల్సిన సీట్లను కూడా దారాదత్తం చేసి బీజేపీకి 8 సీట్లు వచ్చే విధంగా చేశారు. అక్కడున్న 17 సీట్లలో ఎంఐఎంకు ఒకటి తీసి పక్కన పెట్టాల్సిందే. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్న ఆ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి 8 సీట్లు రావటం ఏమిటి అని అంటే ఇంకా దాంతో అర్థమైపోవట్లేదా బీఆర్ఎస్ బీజేపీ అండర్స్టాండింగ్ ఏమిటనేది? ఆ విషయాన్ని కవిత కూడా బయటపెట్టింది. అలాంటిది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వస్తే ఇంకోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి కూడా బీజేపీ పార్టీకి ఏమంతగా దూరంగా ఉండే మనిషి ఏం కాదు. అవసరమైతే తాను వెళ్ళటానికి రెడీగా ఉంటాడు, తీసుకోవటానికి బీజేపీ కూడా రెడీగా ఉంటుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న చంద్రబాబు నాయుడు మరి జగన్మోహన్ రెడ్డిని దూరం పెట్టించడానికి విపరీతమైన ప్రయత్నం తీరాల్సిందే. అదేవిధంగా ఇప్పుడు ఐపాక్ సంబంధించిన ప్రతీక్ జైన్ ఇంట్లో అంటే కోల్కతాలో ఆయన ఇంట్లోనూ ఆఫీసులోనూ జరిగిన సోదాల్లో రాజ్ కసిరెడ్డి ఐపాక్కు మధ్య నడిచిన ఒక ట్రాన్సాక్షన్ వ్యవహారం బయటపడింది. హఠాత్తుగా మమతా బెనర్జీ వచ్చి అక్కడ ఈడీ రైడ్ చేస్తున్న దాంట్లో నుంచి కొన్ని ఫైల్స్ని కొంత హార్డ్ డిస్కుల్ని ఎత్తుకుని ఆవిడ ఒకవైపు వెళ్ళిపోయింది. అంటే జగన్మోహన్ రెడ్డి కోరుకుని చేయించాడేమో అని కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నా ఆ తర్వాత జరిగిన పరిణామం ఏమిటి? ఈడీ మా ఇంట్లో కొన్ని దస్త్రాలు దొంగలించుకుపోయిందని ఆ ప్రతీక్ జైన్కి సంబంధించిన కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం. ఈ వ్యవహారం అంతా చూసిన తర్వాత ఇదేదో కొంత అటు ఇటుగా ఉండే వ్యవహారం లాగానే ఉందనిపిస్తోంది. అంటే ఇక్కడ ఈడీకి మద్యం కుంభకోణంలో ఏదైనా కొంత సమాచారం కోల్కతాలో దొరికిందా అనే అనుమానాలు కూడా వచ్చాయి. వీటన్నిటినీ బేస్ చేసుకుని ఇప్పుడు అమిత్ షా లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏమిటి, అతను ఖచ్చితంగా ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయా లేదా? ఎందుకంటే ఈ మద్యం స్కామ్లో ఆల్రెడీ ఈడీ కూడా ఎంటర్ అయ్యి సమాచారం మొత్తాన్ని సేకరించి పెట్టుకుంది. ఇక్కడ సిట్ దగ్గర నుంచి సమాచారాన్ని ఈడీ కూడా తీసుకుంది. కాకపోతే ఇక్కడ చంద్రబాబు నాయుడు ఎంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరమే ఉంది? ఆయన సిట్ ద్వారా అరెస్ట్ చేయించవచ్చు కదా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిట్ ద్వారా కానీ చంద్రబాబు నాయుడు పోలీసుల ద్వారా కానీ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఇది ఇప్పుడు సింపతి గెయిన్ చేసే డ్రామా ఒకటి జగన్మోహన్ రెడ్డి చేస్తాడు. అదే కేంద్రంలో ఉన్న బీజేపీ చేసిందనుకోండి, కేంద్ర వర్గాలు చేశాయనుకోండి గతంలో అంటే ఈయన గురించి తెలియదు కాబట్టి ఈయనకు సింపతి గెయిన్ అయింది. కానీ ఇప్పుడు ఈడీయో సిబిఐయో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే కనుక ఇక అంతే సంగతులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డౌన్ అయిపోవటం, దాన్ని నడిపే నాదుడు లేకపోవటం, జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండటం, ఇంతకు మించిన ఏమీ కనపడవు. అందుకనే అమిత్ షా ఆరాధేస్తున్నాడు అనగానే కొంచెం డౌట్ఫుల్గానే ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.